శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర పార్ట్ 2. పెదకోమర్ల అను గ్రామమునకు శ్రీ గోవిందమాంబను శ్రీ స్వాములవారు వివాహమాడుటకై వెళ్ళుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కందిమల్లయ్యపల్ల యందు కొంతకాలం ఉండిన పిదప రాజయోగమున నుండిన మేలని స్వాములవారు మనస్సున తలిచి అచ్చట నుండి బయలుదేరి కొన్ని గ్రామములు తిరిగి పెదకోమర్ల అను ఒక గ్రామము చేరిరి. అక్కడ శివకోటయ్య అను ఒక విశ్వబ్రాహ్మణుడుండెను. ఆయన సదా కమ్మరపు పని చేసి జీవనము చేయుచుండెను. ఈయన సదాచార సంపన్నుడై కేవలం భగవద్ధ్యాన నిష్ఠుండై విరాజిల్లుచుండెను. ఈయనకు సంతానము లేనందున అనేక దైవారాధనలు చేయుచు అనేక దానధర్మములు చేయుచు తాను ఈశ్వరీ ఉపాసనము చేయుచు ఉండెను. ఒకానొక దినంబున ఈశ్వరీదేవిని ప్రార్థించి, తల్లి, నీవైనా మాకు పుత్రికగా జన్మించకూడదా? అట్లు నీవు మా గర్భమున జన్మించకుండినా నీ ఎదుటనే జీవములను బాయువాడను, ఇది నిశ్చయమని 3 దినంబుల అన్నాహారంబులు మాని ఏకదీక్షతో దేవిని పూజించుచుండెను. కఠిన వ్రతుండై దేవికి ఎదురుగా అట్లే కూర్చుండెను. 3వ నాటి రాత్రి కూర్చొని పూజించుచున్న కోటయ్య గారికి భ్రమ కలిగినట్లుండి నేత్రములను మూసి తన్మయుడై ఉండగా, నా దేవి, బిడ్డా శివకోటయ్యాచారి, నీవేళ ఇట్లు కఠిన వ్రతమును బూని నీ ప్రాణములను బాసెదవు? నీ ఇష్టానుసారముగా నేను నీకు పుత్రికనై నిక్కముగా జన్మించెదను. ఇంక నీవు నీ కఠిన వ్రతమును మానుకొమని చెప్పిపోయెను. అంతటా శివకోటయ్య గారికి జ్ఞప్తి కలిగి లేచి దేవికి నమస్కారము చేసి స్నాన సంధ్యానుష్ఠానంబులు దీర్చుకొని భోజనము చేయుచు భార్యతో, కాంత, మనమారాధించిన ఈశ్వరియే నీ గర్భంబున పుట్టెదనని చెప్పి అదృశ్యమాయనని చెప్పగా, అంత ఆమె కుండెడి మహదానంబునకు మేరలేక, స్వామి, నిక్కమేనా, ఎగతాళిగా నన్ను పరిహాసం చేయుచున్నారా అనిన. అంత శివకోటయ్య గారు, కాంత, నిక్కముగా నద్దేవి చెప్పినది జీవి సాక్షిగా నిక్కమని చెప్పగా ఆమె సంతోషించెను. పిమ్మట ఆమె గర్భవతి అయి 9 మాసంబులు జరిగిన పిమ్మట ఒక కుమార్తెను ప్రసవించెను. అందరూ ఆమెకు గోవిందమ్మ అని నామకరణము చేసిరి. ఆ గోవిందమ్మ గారు పసితనంబు నుండియే అతిథి అభ్యాగతులనాదరించుచు సర్వకాల సర్వావస్థల యందును సర్వేశ్వరుని ధ్యానించుచు పెద్దలనిన బహుభక్తి ప్రపత్తితో పూజించుచుండెను. ఆమెకు 12 సంవత్సరములు రాగానే తల్లిదండ్రులు వివాహమ్మును చేయవలయని ప్రయత్నించుచుండిరే కాని గోవిందమ్మగారు తల్లిదండ్రులు మెచ్చి తెచ్చిన వారిని కనులెత్తి అయినా చూడకుండుటచే ఆ వచ్చిన వారలందరూ విఫల మనోరథులై పోవుచుండిరి. అంతా ఆమె తల్లిదండ్రులిరువురును గోవిందమ్మను చేరదీసుకొని తండ్రి తొడపై కూర్చుండబెట్టుకొని, తల్లి, నీ కొరకై ఎన్ని సంబంధములను తెచ్చినను వారిని వదలకుంటివి. తుదకు బీదవారిని కూడా చూడక విద్యా పారంగతులనెందరినో తీసుకొచ్చినను వారిని గడ్డిపోచ కన్నా హీనముగా చూచుచుంటివి. నీ మనోనిశ్చయం బేమని అడుగగా, అంత గోవిందమాంబ, తల్లిదండ్రులారా, నా మనోనిశ్చయమును తెల్పద వినుండు అని శ్రీమన్నారాయణాంశ సంభూతుడగు సర్వజ్ఞుండే నాకు భర్తగా రావలెనని సదా ఆ పరమేశ్వరునే ప్రార్థించుచుంటిని. కాన విషయానందమున నోలలాడెడి పామర జనంబులనే నొల్లను. కేవలం బ్రహ్మానందమున ఓలలాడుచుండెడు ఏ మహామహుండు గలడో రాత్రింబగలు నా కన్నుల ఎదుట సన్యాసి రూపమున కనబడుచుండెనో ఆ పుణ్యమూర్తిని దక్క ఇతరులను నేను వరింపను. ఇదియే నా మనోనిశ్చయము. తుదకు నా ప్రాణంబులనైనా విడుతునుగాని పరమ పావనుండైన ఆ భగవత్స్వరూపుని దప్ప ఇతరులను నేను వివాహం బాడనని గట్టిగా పలుక తల్లిదండ్రులు ఇట్టనిరి. తల్లి, ధనధాన్యములు గలవాని నైనను
లేక సర్వ విద్యా పారంగతుడగు వానినైనను కోరుము. తినుటకు తిండియగు కట్టుటకు గుడ్డయూ లేని ఒక సన్యాసిని పెండ్లియాడదనని పట్టిన పట్టును విడువక పల్కుట న్యాయమా? సాటి వారితో చులకన కాదా? నీ ఈడు జోడు వారందరూ నిన్ను ఎగతాళి చేయరా? నీవు సన్యాసిని పెండ్లాడిన నిన్ను చూచుటకు మా మనంబులు సహించునా? పిన్నతనము నుండియు నిన్ను అతి గారాబమున పెంచి చిట్ట చివరకు నిన్ను సన్యాసి వానికిచ్చే వివాహము చేయుదుమా తల్లి? మా మాటలు వినుము, ఈ కోర్కెను వీడుము, ఇతరులలో ఎవ్వరినైనను కోరుము, మా మనంబులకు సంతాపమున గల్గింపకుము. చిన్నదానివి కావున నీకు లోకజ్ఞానంబు తెలియదు. ఇంకను నీకు తోచకున్నను నీ ఇష్టం వచ్చిన నీ ఈడు వాళ్ళ నడుగుము. వారందరును నీవలే సన్యాసులను కోరి వివాహంబులాడిరేమో. కొంచెము కనులెత్తి ప్రపంచమును చూడుము. లేకున్నా నీ మనంబున నీవే ఆలోచించుకొనుమని చెప్పుచున్న తల్లిదండ్రులను చూచి, తల్లిదండ్రులారా, మీరెంత నన్ను బాధించుచుండినను గాని ప్రాపంచిక సంబంధమైన ధనధాన్యములు గల వానిని గాని వాచా జ్ఞానంబైన విద్యలనభ్యసించిన వానిని గాని వివాహం బాడ నా మనం ఒప్పదు. నేను వరించిన ఆ నవమోహనాంగుడు, నా దివ్యజ్ఞాని, ఆ పురాణ పురుషోత్తముడు, ఆ భక్తుల పాలిట పెన్నిధానమైన నా మనోహరుండిపుడు మన గ్రామంబునం గల ఆలయములో ఒక సన్యాసి రూపంబున నున్నవాడు. మీరు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి నన్ను ఆయన కొసంగి కన్యాదానము చేసి వివాహమొనరిచ్చిన కడు ధన్యులయ్యెదరు. నా మాట విశ్వసింపుడు. నన్ను కేవలము జ్ఞానశూన్యురాలిగా నెంచకుండు. నిన్న సాయం సమయమున మన వాకిట ముందు కూర్చొనియుండగా ఆ సన్యాసి రూపుండైన ఆ నవమోహనాంగుడు మన ఇంటి ఎదుటనున్న తిన్నెపై కొంచెము సేపు కూర్చుండి నాయందే ఆ మహనీయుడు దిక్కు నిలిపి చూచి చూచి ఏగినాడు. అప్పటి నుండియు నా మనసంతయు ఆయన యందే లగ్నంబై రాత్రి అంతయు నిదురలేకయుంటినని చెప్పి గదిలోకి ఏగి పరుండి, పరమేశ్వరా, పరబ్రహ్మావతారా, సన్యాసి రూపుడుగా నిన్న సాయంత్రము కన్పించిన కరుణాకరుణే నాకు భర్తగా చేయుమని ప్రార్థించుచూ నిదురించెను. అంతట తల్లిదండ్రులు ఆ సన్యాసివాడేమైనా మన అమ్మాయిపై మత్తు చల్లి ఏగినాడేమోయని పలవిధములా అనుకొనుచుండగా ఇరుగు పొరుగ నుండు కొందరు స్త్రీలు వచ్చి, ఇది ఏమి వింతమ్మా, ఇంత చిన్నతనంలోనే మీ మాటలు మీరి మాట్లాడుచున్నది? గ్రహపీడ ఏమైనా తటస్థించెనేమో, సోది అయినా అడుగుడని చెప్పి ఏదియో కొంతసేపు మాట్లాడి వారి వారి గృహములకేగిరి.